హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శాండ్విచ్ చేసేసుకున్నాం రండి. ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత క్యాప్సికమ్ సన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలి. క్యారెట్, అలాగే క్యాబేజీ తురుము అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు శాండ్విచ్ చేసుకుందాం. ఇందులోకి ఫస్ట్ కొద్దిగా సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు శాండ్విచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సింగ్ అంతా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బ్రెడ్ని పెట్టుకునేసి స్మూత్గా ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇలా జాగ్రత్తగా 2 సైడ్స్ పెట్టుకొని ఫ్లిప్ చేసుకోవాలి. మన శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చింది. మధ్యలో ఎమ్మీ కదా.